వచ్చేస్తుంది కదా, మంచి రెసిపీ చూపిస్తాను. యాక్చువల్లీ ఇది సమ్మర్లోది కాదు, ఆగస్ట్లో తీసిన వీడియో అనమాట. తవ్వకాల్లో బయటపడింది ఈరోజే. సో ఎడిట్ చేసి పెట్టేస్తున్నాము. దీని పేరు నన్ను అడగండి, నాకు కూడా తెలియదు కాబట్టి. బట్ మొత్తం ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి, ఏకదమ్ ఉంటుంది టేస్ట్. అప్పుడు తిన్న టేస్ట్ నాకు ఇంకా గుర్తుందంటే మీరు నమ్మండి, నన్ను నమ్మండి, చేసుకోండి, బాగుంటుంది. మీకు నచ్చిన చాక్లెట్ వేసుకోండి. మా ఇంట్లో అదే చాక్లెట్ ఉంది కాబట్టి నేను వేసాను. సో దీని పేరేంటో నాకు కూడా తెలీదు. మీరేమైనా కొత్తగా ఇన్వెంట్ చేసి పెట్టాలి, లేకపోతే ఏమైనా చెయ్యాలి అంటే చేసేయండి. అలాగే అట్టి పనులు కూడా మీ ఇంట్లో ఎక్స్ట్రాగా ఉంటే తీసుకోండి, మళ్ళీ ఎందుకు పేరెంట్స్తో తిట్టించుకోవడం. సో మా ఇంట్లో అప్పుడెప్పుడు ఉన్నట్టున్నాయి, నాకు కూడా గుర్తుకులేదు. అన్నీ చేసి మిక్సీ వేసి స్విచ్ చేసి గిరగిర గిరగిర తిప్పేస్తే అయిపోయి. నాలా కకృద్దానిలాగా అయితే పాలు తక్కువ వేసుకోండి. మీలాగే కొంచెం కకృతి కాదు, ఎక్కువ వేసుకుంటామంటే వేసుకొని షేక్ లాగా తాగండి, లేదంటే నాలాగా చిక్కగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఐస్ క్రీమ్లా తినండి. సో నేను తాగేటప్పుడైతే కొన్ని పాలు యాడ్ చేసుకొని తాగాను అనమాట. అది కొంచెమేమో డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టా, ఐస్ క్రీమ్ లాగా మారింది. రెండు మీ ఇష్టం, మీరు తాగైనా ఏదైనా చెయ్యండి, తినైనా తాగండి, తాగైనా తినండి, ఏదైనా మీ ఇష్టం కాబట్టి. సో లాస్ట్కి అయితే నేను చేసిన రెసిపీ టేస్ట్ ఎట్లాగుందో కామెంట్ చేయండి. చేయకపోయినా పర్లేదు, బట్ చేసుకోండి, పర్లేదు, బాగానే ఉంది. టేస్ట్ అయితే మరీ వావ్ అని చెప్పలేము, బాగుంది. నాలాగే ఎక్స్ట్రాలు చేసి కోకో పౌడర్లు ఇట్లే అయ్యి